నా జేఏసీ ఐఐటిసి సోదరులు దామోదర్ గారు, అదేవిధంగా టీపీకేఎస్ నుంచి రాజిరెడ్డి గారు, సిఐటి నాయకులు నాగరాజ్ గోపాల్ గారు, ఐఎఫ్టి నుండి కామెడి విశ్వనాథం గారు, మరియు వేదిక మీద ఉన్న ఏఐటీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎల్లయ్య, వారి బృందం, మిగతా జేఏసీ బృందానికి మరియు ఓసీపై కార్మిక సోదరులకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సరే మీ అందరికీ తెలుసు, ఎప్పటి నుండో విడివిడిగా అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు సంబంధించిన అంశాలు బహుశా పత్రికలలో, ప్రెస్ మీట్ల ద్వారా, గేట్ మీటింగ్ల ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. కానీ అది ఒక చిన్న అనుమానం అయితే ఉండేది, ఒకవేళ వారు బాగా ఉధృతమైతే ఈ సమ్మె ఉంటుందా లేదని ఒక అనుమానం కూడా ఉండేది. ఎందుకంటే ఒక పెద్ద ఉద్రిక్తల మధ్య మన యొక్క సమ్మెను కానీ ఇతరతర అంశాలన్నీ వాయిదా వేసుకోవాల్సిన అవకాశం ఉండే. సరే, ఏదైనా ఈరోజు రెండు దేశాల మధ్య జరిగిన ఏదైతే ఆ యొక్క ఒప్పందం ప్రకారం కాల్పుల విరమణ ఆగింది. సరే, ఇప్పుడైతే 20వ తారీఖున మనం సమ్మె గ్యారెంటీగా భారతదేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, జాతీయ సంఘాలు, ప్రాంతీయ సంఘాలు ఈరోజు ఈ సమ్మెలో భాగస్వామ్యం కావడానికి ఇప్పటికే వారికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టినాయి. కోలుకు సంబంధించి రాంచీలో మొన్ననే 5 జాతీయ కార్మిక సంఘాలు కూర్చొని ఈ బొగ్గు బావులను ఈ 20వ తారీఖున ఎట్లా బంద్ను జయప్రదం చేయాలని చర్చించుకొని ఆ యొక్క కార్యక్రమాలను ఈరోజు ఇక్కడ అమలు చేసే పరిస్థితి ఉంది. అంటే సింగరేణి కార్మిక వర్గానికి ఈ సమ్మెలో నయా పైసా ఆర్థిక లాభాలు ఉండకపోయినా మన ఉనికికి సంబంధించి ఈరోజు ఇలాంటి మాట్లాడుకునే స్వేచ్ఛను రేపు కోల్పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ సమ్మెను అనివార్యంగా భారతదేశ వ్యాప్తంగా ఈరోజు మనం రేపు 20వ తారీఖు ఒక బ్రహ్మాండమైన సమ్మెను చేయబోతా ఉన్నాం. అసలు ఎందుకంటే ఈ సమ్మె చేయాలి? ఇప్పటికి ఏమొచ్చింది, మనం బాగానే ఉన్నాం కదా అనుకుంటే, నిన్నటి దాకా కేంద్ర ప్రభుత్వం ఈరోజు మోడీని కూడా మనం అనే పరిస్థితి లేదు. ఎందుకంటే వాతావరణం అంతా మారిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అంటే చాలా మార్పులు వచ్చినాయి. ఏంటి, బీజేపీ 12 సంవత్సరాల కాలంలో అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలు అమ్మేసింది. మన సింగరేణిని సుమారుగా అంటే బొగ్గు భారతదేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గలనే దాదాపు 168-170 బొగ్గలను ఇతరులకు దారదత్తం చేశారు వేలం ద్వారా. ఆ పోటీ ఉండడం వల్ల ఈరోజు మన సింగరేణికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తూ ఉన్నది. ఎందుకంటే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేరు, అక్కడున్న ప్రొడక్షన్ వేరు. అక్కడ ఒక ఆపరేటర్కు ఒక ప్రైవేటు వేలం వేస్తే ఒక ప్రైవేటు వాడు తీసుకున్న మైన్లో పనిచేస్తున్న ఒక ఆపరేటర్ జీతం 30,000, 20,000 ఇస్తారు. ఒక అండర్ మేనేజర్ జీతం 30,000 లేకపోతే 40,000 ఇస్తారు. ఇట్లా శ్రమ దోపిడీ జరుపుకుంటూ వాళ్ళు కేవలం 950,000కి టన్ను బొగ్గును ఉత్పత్తి చేసే అవకాశం అక్కడ ఉంది. అందుకని సింగరేణిలో రాబోయే రోజుల్లో ఇప్పటికే మన బొగ్గును ఎవరు కొనలేని పరిస్థితి వస్తూ ఉన్నది. అందుకే ఇదంతా దేనివల్ల, దీని ప్రభావం ఏంటంటే ఈ మార్పు. బొగ్గు గనులను ఒకప్పుడు జాతీయం మనమే నడిపినాం, కోల్ ఇండియా సింగరేణి నడిపేది. కానీ నాడు ప్రైవేట్ శక్తులు వస్తున్నాయంటే మోడీ తీసుకున్న ఒక నిర్ణయం ఏదైతే కార్మిక వ్యతిరేక నిర్ణయం ఉందో దానివల్ల ఈరోజు బొగ్గు బావుల్లో పనిచేస్తున్న పర్మనెంట్ వర్కర్ల స్థానంలో కాంట్రాక్ట్ వర్కర్ల శ్రమ దోపిడీ పెరిగి వారికి జీతాలు తగ్గించి ఈరోజు రాబోయే రోజుల్లో బొగ్గు బావులను ఇలాంటి మనలాంటి వాళ్ళకు రాకుండా చేసే కుట్ర జరుగుతున్న సందర్భాన్ని ఆ ప్రభావం అని చెప్పవచ్చు. అందుకనే ఈరోజు ప్రధానంగా కోరుకున్నది మనం ఏంటి, ఈ యొక్క కోడ్లు ఏదైతే ఉందో, ఈ యొక్క చట్టాలకు బదులుగా కోడ్లు ఇస్తున్న దీన్ని శానిటీని, దానికి సంబంధించిన ఒక హక్కును మనం కోల్పోయే ప్రమాదం ఉంది. ఒక ఉదాహరణ చేసినట్టయితే, ఉదాహరణ అంటే
మనం సమ్మె నోటీస్ 14 రోజుల ముందు ఇచ్చినాం, అన్ని కార్మిక సంఘాలు ఇచ్చారు. కానీ రేపు ఈ కోడిగినికి వస్తే 60 రోజుల ముందు మనం సమ్మె నోటీస్ ఇవ్వాలి. 60 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇస్తే 60 రోజులు చర్చల ప్రక్రియ వేగవంతమై చర్చలు చేసుకుంటూ